మొన్న ఒక చట్టం తెచ్చాడు, మీకు ఒక ఐడియా ఉందా లేదో? జగన్ గ్రాబింగ్ యాక్ట్. అది మీ భూములు మీ పేరుతో ఉండవు. జగన్మోహన్ రెడ్డి ఆన్లైన్ లో పెట్టుకుంటాడు. ఇష్టం లేకపోతే రికార్డు మార్చేస్తే మీరు గిజగిజ కొట్టుకోవడం తప్ప ఏమీ జరగదు. నిన్న చూడండి, ఆయన భార్య వెళ్ళింది ఎక్కడికి? పులివెందలకు, ఆయన సొంత కాన్స్టిట్యున్సీకి. భాస్కర్ రెడ్డి అనే ఒక వ్యక్తి ధైర్యంగా అడిగాడు, ఏమమ్మా నా భూమి మీ ఆయన ఇచ్చాడా, మీ మామ ఇచ్చాడా, లేకుంటే మీ తండ్రి ఇచ్చాడా? మా తండ్రి ఇచ్చాడు, మా తాత ఇచ్చాడు. మా భూమి పట్టాదారు పాస్ పుస్తకం పైన నీ భర్త ఫోటో ఏంటని అడిగాడు. అడిగాడా లేదా? తిరుగుబాటు ప్రారంభమైందా లేదా? ఆ తిరుగుబాటు పులివెందల నుంచే ప్రారంభమైందా లేదా? మీకు ఇంకా ధైర్యం రాలేదే? ఇంకా ధైర్యం రాలేదు. బెరుకుతనం ఉంది, పిరికితనం ఉంది. ఉందా అని అడుగుతున్నా, ధైర్యంగా ఉన్నారో అని అడుగుతున్నా. రండి రోడ్డు మీదికి, తాడో పేడో తేల్చుకుందాం. సిద్ధమా అని అడుగుతున్నా. సిద్ధమైతే మీరు చేయాల్సింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేస్తేనే ఓసారి భూతం ఉంటుంది. ఆ భూతాన్ని వదిలించుకోవాలి. ఈ రాష్ట్రానికి పట్టిన భూతం సైకో భూతం. తమలో ఈ సైకో భూతం ఉన్నంత వరకు ఎవరు రాడు, ఇక్కడికి రావాలన్నా భయపడతారు. అవునా కాదా అని అడుగుతున్నా. మనం చిన్న పిల్లలు ఎత్తుకొని ఆడిస్తూ చెప్తాం, ఏదైనా ఏడిస్తే ఏమంటాం? బూచోడు వస్తున్నాడు, బూచోడు వస్తున్నాడని. అవునా కాదా? అంటే ఆ బూచోడిని చూపిస్తే మన పిల్లలు ఏడవడం మానేస్తారు. అవునా కాదా? అలాంటి బూచోడే ఈ సైకో. అందుకే అందరి మీద పడిపోయాడు. కానీ ఒకటే చెప్తున్నా, క్లేమోర్ మైన్స్ కి భయపడను నేను. గబ్బర్ సింగ్ లాంటి పవన్ కళ్యాణ్ నీ బెదిరింపులకు భయపడతామా? మేము ఆడిస్తాం నిన్ను. పిచ్చి పిచ్చి అనుకోవద్దు. ఇది పులివెందల కాదు నువ్వు రౌడీజం చేయడానికి. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తెలుగు జాతి, తెలివైన జాతి. సమయం వచ్చినప్పుడు కర్రు కాల్చి వాత పెట్టి ఇంటికి పంపిస్తారు. జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నా.